టు మై ఛానల్. ఈరోజు ఏమంటే మనం తందూరి గ్రిల్ ఎట్లా రెడీ చేస్తా చూడబోతున్నాము. సో దగ్గరలో న్యూ ఇయర్ ఉంది కాబట్టి 31st డిసెంబర్ అందరూ ప్లాన్స్ చేస్తుంటారు, పెద్ద పెద్ద ప్లాన్స్. నార్మల్గా మా దగ్గర అయితే చిన్నది ఫామ్ గ్రిల్ ఉంది, చిన్న తిప్పుకునేది. సో ఈసారి మెంబర్స్ పెరిగిపోయినారు అనమాట. మెంబర్స్ పెరిగితే గ్రిల్ కూడా పెద్దగా ఉండాలని చెప్పి మేమైతే తందూరి గ్రిల్ అయితే రెడీ అయిపోతున్నాము. సో మొత్తం ఇంట్లో ఉన్న కొన్ని వేస్ట్ ఉన్నాయి, దాని నుంచి రెడీ చేయాలి అనుకుంటున్నాము. సో మనతో పాటు యూట్యూబర్ హలో సాదిక ఇంకో యూట్యూబర్ అయితే ఉన్నాడు. సో దీనికంతా మనకు వెల్డర్ కాదు కాబట్టి మన బంతాయ్ బాయ్ ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేశాడు. హాయ్ బోల్ పోయి హలాల్ మొత్తం రెండైతే చేపిస్తున్నాము. ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది, వీడియో చేసి మర్చిపోయినా. సో సెకండ్ దానికి ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాం. మేమైతే అమౌంట్ ఏం పెట్టుకున్నా వేస్ట్గా ఉన్న విండోస్ మెస్ అనమాట. ఇది దీని నుంచి తీసుకొని మేమైతే ట్రే అయితే రెడీ అయిపోతున్నాము. ఇదైతే మొత్తం పెద్దగా ఉంది, దీంతో 2 అయితే చేయొచ్చంట. మొత్తం మా గ్యాంగ్ వెల్డరు, ఇంకో యూట్యూబర్, ఇంకో మన పార్ట్నర్ అనమాట యూట్యూబర్ అఫాన్ బ్లాగ్స్, ఇంకో మెయిన్ హెడ్ CEO ఆఫ్ ది అఫాన్ బ్లాగ్స్ ఆజాద్. ఇంకా మెటీరియల్ మొత్తం తీసుకుని మా ఇంటికి అయితే రెడీ అయ్యామన్నమాట అందరము. ఇంకా మా బాయ్ అయితే దీన్ని టెస్ట్ చేశాను అనమాట, క్వాలిటీ మొత్తం ఉందా లేదా అని. ఇంకా ల్యాక్ చేయకుండా డైరెక్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం మనము. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనం తెచ్చుకున్న గ్రిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసి, సో దానికి స్ట్రెంత్ కోసం వెల్డింగ్స్ అయితే కొట్టబోతున్నాము. దీన్ని కట్ చేసే ముందు చాలా కేర్ఫుల్ గా చేయండి. చిన్నపిల్లలు అయితే అసలు ట్రై చేయొద్దండి, మీకు ఎవరైనా పెద్దవాళ్ళతో ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ దాని స్ట్రైట్ గా అయితే ఎవరు నిల్చుకోవద్దండి. బై మిస్టేక్ స్లిప్ అయిందంటే బ్లేడ్ మొత్తం మన మీదకి వచ్చేస్తుంది. చాలా డేంజర్, హ్యాండిల్ విత్ కేర్ అనమాట. 2 ఈక్వల్ పార్ట్ గా మన బంతి అయితే కట్ చేసినాడు. వీటికి స్ట్రెంత్ కోసం సైడ్ నుంచి ఒక రాడ్ అయితే వెల్డింగ్ చేద్దాం. స్ట్రెంత్ ఉంటుంది, పైన ఒక ట్రే పెట్టినా కూడా కింద అయితే బెండ్ కాకుండా మెస్ కదా, అంత స్ట్రెంత్ ఉండదు. సో మనకు 4 sides 4 రాడ్స్ తో వెల్డింగ్ కొట్టేసి స్ట్రాంగ్ గా ఉంటుంది. వర్క్ రాకపోయినా బిల్డప్ కొట్టడం అంటే ఎలా అంత మాట అట్లా ఇలా 4 sides స్ట్రెంత్ కోసం అయితే వెల్డింగ్ కొట్టేసినాం ఒక రాడ్ ని. నెక్స్ట్ వచ్చేసి ఆ ట్రే కి లెగ్స్ వచ్చేసి మేము బ్యానర్ నుంచి అయితే థ్రిఫ్ట్ చేసినాము. ఇంకా మేము 4 ఈక్వల్ పార్ట్స్ గా దాన్ని కట్ చేసి ఫస్ట్ అయితే మేము వీగా పెడతాం అనుకున్నాం, బట్ వీగా పెడితే ఎక్కువ వెయిట్ ని హోల్డ్ చేయలేదంట. సో మేమైతే యాజ్ యూజువల్ చేరుకుంటాం కదా, 4 sides 4 ఈక్వల్ గా పెట్టాలనుకుని ఫిక్స్ అయినాం అనమాట. సో గాయ్స్ మొత్తానికి అయితే 4 legs అయితే రెడీ అయిపోయినాయి. ఆ 4 దానికి పెట్టేస్తే మన తందూరి గ్రిల్ అయితే సక్సెస్గా రెడీ అయిపోతుంది. కానీ ఇలాంటి ఏమైనా ఆర్డర్ కావాలంటే కింద వచ్చే నెంబర్కి డిస్ప్లే ఉంటుంది, దానికైతే మీరు కాంటాక్ట్ చేస్తే కానీ మీకు వితిన్ 1 or 2 hours మీకు అయితే గ్రిల్ అయితే మీ ముందు ఉంటుంది. మెటీరియల్ మొత్తం మీదైతే ఒక కాస్ట్, మాదైతే ఒక కాస్ట్. దీంట్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. మన బంతాయికి కాంటాక్ట్ అయితే చెప్తాడు ఎట్లా డిజైన్ ఏం చేయాలి. ఏమంతాయి నెంబర్ చెప్తా, టక్క నెంబర్ ఫాస్ట్గా చెప్పు. 9390080358. ఇన్నోళ్ళకి నేను పక్కన మళ్ళీ కింద వేస్తాయి, దాన్ని పాస్ చేసుకొని చూసుకోండి. బంతాయి మంచి పనితనం ఉంది, వెల్డర్ బాగా చేస్తున్నాడు పని. సో ఈరోజు నైట్ టెస్టింగ్ కూడా, నైట్ 2 కేజీలు చికెన్ చెప్పి వచ్చినాడు. ఆల్రెడీ 2 కేజీలు చికెన్ చెప్పి వచ్చిన, మసాలా మమ్మీ కలుపుతాను కింద. టెస్ట్ అయితే ఈరోజు అయిపోతుంది. ఈ బంతాయి అనే పేరు ఎట్లా వచ్చిందంటే వాడు నేను ఫస్ట్లో కలిసినప్పుడు ನೀವು ಕನ್ವರ್ಟ್ ಎట్లా స్టార్ట్ చేసినప్పుడు అంటే నేను బంతాయి ఎమ్మివే బంతాయి పాట వింటాను. సో వాడు వింటా అన్నాడు, నేను అడిగిన క్యాబ్ అవుతుంది బంతాయి ఫ్యాన్ కదా, హౌ బై కదా, అట్లా పరిచయం స్టార్ట్ అయింది మా ఇద్దరిది. మాకు కన్వర్ట్ చేసిన బంతాయి సాంగ్తో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి నేను బంతాయి అని పిలుస్తాను. అంగల్ మొత్తం బంతాయి పిలుస్తారు మాక్సిమం. క్యా బంతాయి బై బంతాయికి పబ్లిక్ బోలేతో చాక్లీ బిల్డింగ్ వాడు కొడతాను. ఈడు అద్దాలు పెట్టుకున్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? వానికి ఫస్ట్ వానికి అలవాటు అయిపోయింది పా. వాడు సరిగ్గా కళ్ళు మూసుకున్నాడు, తెలియనాడు కళ్ళు మూసుకుంటాడు, కొడతాడు ఇప్పుడు అట్లా కొడతాడు, కళ్ళు వేస్తాడు. ఇంకా లేకపోతే చూస్తాం. సారీ కరెక్టే. మనకు వెల్డింగ్ చూసేదంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది ఎందుకో తెలియదు, చాలా కేర్ఫుల్గా చూసేదండి. మీరు కూడా చాలా మంది ఇట్లా వెల్డింగ్ చేసేప్పుడు, జేసీబీ మట్టి ఎత్తేటప్పుడు ఇట్లా చూస్తూనే ఉంటారనమాట. అట్లా మీరు కూడా చూసారు కదా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా గ్రిల్ ఎట్లుందో మీరైతే కామెంట్ సెక్షన్ చెప్పండి అప్ప, తప్పకుండా చెప్పండి. మొత్తానికి అయితే మన ఫ్రేమ్ ఎండుకు వచ్చేసింది, కంప్లీట్ అయిపోయింది. 4 legs అయితే సెట్ చేసినాము. సో ఈ మొత్తం ప్లేట్ మొత్తం ఎవరికి అంటే బంతాయికే. ప్లాన్ నాది, చేసింది మొత్తం బంతాయే. ఈ సాదిక్ గడు మధ్యలో కూర్చొని ప్లానింగ్ ఇచ్చినాడు, అద్దాలు వేసుకొని మరి కూర్చున్నాడు. అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా దాని మధ్యలో సాల్ట్ పేపర్తో రబ్ చేసి కొంచెం ఆయిల్ పోసేసా కానీ నైట్కి తందూరు కాల్చేయచ్చు. బంతాయి బాయ్కి పెద్ద షౌట్ అవుట్, బిగ్ షౌట్ అవుట్. బంతాయి బాయ్ వన్ రియల్ పేరు వచ్చి అబ్దుల్. ఏం పేరు? అబ్దుల్ నీ పేరు? ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది. పని చేసి అలసిపోయినామని మా మమ్మీ అయితే మాకు ఫిష్ ఫ్రై అయితే పంపించింది అందరికి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బిస్మిల్లా. చిన్న స్నాక్స్ ప్యాక్ తీసుకొని మేమైతే మళ్ళీ వర్క్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనము గ్రిల్ మీదకి ట్రే అయితే రెడీ అయిపోతున్నాము. ఇంకా మన బంద అయితే కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ వేసుకొని బాక్స్ షేప్ లో అయితే రెడీ అయిపోతున్నాడు. బాక్స్ ఏంద్రపై అనుకుంటున్నారా? బాక్స్ అంటే ఏదో కాదు, దీని మీద ట్రే అనమాట. మనమైతే ఫస్ట్ గ్రిల్ అయితే రెడీ చేసుకున్నాం, దీని మీదకి ఆ బాక్స్ వస్తుంది. సో ఇదైతే దాని పైన వస్తుంది అనమాట. దీని కింద బొగ్గులు వేస్తాము, ఆడ మధ్యలో హోల్స్ పెట్టాలా. హోల్స్ పెడితే కడ్డీ పెట్టుకునేదానికి ఎత్తుకోమయ్యి దీని మీద కూర్చోబెడతాం. అక్కడ కడ్డీలు పెట్టేదానికి కొండలు గీస్తాం అనమాట. ఇప్పుడు హోల్స్ వర్క్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ ట్రే మీదకి ఒక గ్రిల్ అయితే రెడీ చేస్తున్నాం. సో ఫైనలీ ఇదే గైస్ మన అవుట్లుక్ అయితే. ఇక్కడ కింద ఏమిరా అంటే మీరు రెడీమేడ్ చపాతీలు తెచ్చుకుంటే ఇక్కడ అట్లా పెట్టుకుంటే హీట్ అవుతా ఉంటాయి. ఈ కడ్డీలు పెట్టేదానికి హోల్స్ అనమాట. ఇది ఇట్లా ఈ యూజ్. దీని మీద ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, ముక్కలు కాల్చుకోవచ్చు. చపాతీ పాడేమన్నా రోటీ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. రోటీలో ఇక్కడ హీట్ అవుతా ఉంటాయి. పైన వేడి అయిపోయిన ముక్కలు మీరు కింద పెట్టి చల్లగా అయిపోతే హాట్ బాక్స్ లేని సమయంలో ఇక్కడ పెట్టుకుంటే ఆ హీట్ ఉంటుంది కాబట్టి ఈ హీట్ ఇట్లా తగులుతూ ఉంటుంది. ఈ హోల్స్ ఎందుకు అంటే కడ్డీలు ఉంటాయి కదా, ఈ కడ్డీలో ఫస్ట్ ఇక్కడ పెట్టుకునేది అనమాట, మన ముక్కలు తీసి పెట్టేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇది, ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే చేసినాం మనము. ఇక్కడ బ్రష్ ఇంకా ఉంటాయి కదా పట్టుకునే, అవన్నీ ఇక్కడ పెట్టుకునేదానికి, సామాన్లు ఇక్కడ పెట్టుకునేదానికి ఇవి. మొత్తానికి అయితే బంతాకి ఇట్లాంటి ప్రోడక్ట్స్ మీకు కావాలంటే కింద డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ కానీ మన బంతా చేసేస్తాడు. సో ఫైనల్ గా మన తందూరి గ్రిల్ అయితే మన బంతా రెడీ చేసినాడు. దానికి కొంచెం హ్యాండిల్స్ కూడా వేసినాము. దానికి కొంచెం ఏముంది అంటే సాల్ట్ పేపర్తో కొంచెం పాలిష్ గిలిసి పెట్టి కొంచెంసేపు కాల్చినామనుకో అది ఉన్న దాన్ని ఏమంటారు రస్ట్ అంతా వెళ్ళిపోయి మనకు చికెన్ కాల్చినప్పుడు చికెన్కి రస్ట్ అంటుకోదు అనమాట.